కూతురు దృష్టిలో పెట్టుకున్నాడు ఎవరైనా ఆడపిల్లని అలా చూపిస్తాడా? చూపించాడు కదా. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? అర్థమవుతుందా? వాడికి ఫాల్తూ సేదం అని చెప్పి నేను దీప్తి సునైనప్పుడు చెప్పిన, నన్ను దొబ్బినారు. ఈరోజు పాపం మన వాళ్ళు అందరూ కళ్ళు తెరుచుకున్నారు. సరే మొత్తానికి కళ్ళు తెరుచుకున్నారు. మన వాళ్ళు పాపం ఏంటంటే జాగ్రత్త ఎక్కువ అబ్బా మన ఇండియా వాళ్ళకి అదే ప్రాబ్లం. ఇప్పుడు వాడు క్షమాపణ అడిగాడని కానీ మీరు కానీ క్షమించారా? నిజం చెప్తున్నా, మనకంటే ఎదవలు ఎవ్వరు ఉండరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరూ చెప్తున్నా, ఎవ్వరు క్షమించద్దు. వాడు కుంగి కుసించిపోవాలి. అర్థమవుతుందా? పాతలోకి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? వాడు మాత్రం ఎక్కడ కూడా మన సైడ్ నుంచి ఒక వ్యూవర్షిప్ రాకూడదు, వాడికి ఒక వాచ్ అవర్ రాకూడదు, ఒక డబ్బులు రాకూడదు, రూపాయి కూడా దక్కకూడదు వాడికి. నిజం చెప్తున్నా, నమ్ముతారో లేదో బొక్కలో వాడికి ఫారిన్ కంట్రీలో రూపాయి కూడా రాదు వాడికి. అర్థమవుతుందా? మన వ్యూవర్షిప్ మనం చూస్తున్నాం, వాడిని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? మనం చేయకుండా ఉంటే వాడు బికారిగాడు. అర్థమవుతుందా? మీరు అది చేసి చూపించండి. సిగ్గు లేకుండా వాడు అక్కడ బతకలేక ఏడుకి రావాలి, ఖచ్చితంగా వస్తాడు. ఆ రోజు మనం ఏంటో వాడు అప్పుడు తెలుస్తుంది. అది మీరు మాత్రం క్షమించారని చెప్పేసి వదిలేయద్దు. తగ్గడం ఏంటి? వాడు జీరోకి వచ్చేయాలి. ఎవరైతే ఫారిన్ వాళ్ళు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎవరు మా అయితే 100 మంది ఉంటారేమో వాళ్ళు. అర్థమవుతుందా? మిగతా వాళ్ళంతా మనోళ్ళే. మొత్తం దిగజార్చాలి వాడిని. వాడు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా నమ్మద్దు. అర్థమవుతుందా? వాడు నాటకాలు వేస్తున్నాడు. ఇప్పుడు క్షమాపణ ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఫేమస్ అవడానికి వచ్చినాడు, అయితే మధ్యలో దూరడానికి. గరికపాటి గారి గురించి ఎట్ట మాట్లాడంత వరస్ట్గా గరికపాటి గారి గురించి మాట్లాడను కదా నా బాధ. అవతల ఏ పెద్ద వ్యక్తి అయినా సరే వాడు మాట్లాడే మాట ఏంటి, వాడు నోరు జారే విధానం ఏంటి? శివాజీ గారికి నాకు ఇలా తెలియదు సారీ చెప్తున్నా అంటే ఎవరికి కావాలని సారీ? ఎంత పెద్ద బూతి మాట మాట్లాడాడు శివాజీ గారి గురించి. అలా మాట్లాడొచ్చాడు మనిషి అయినా చెప్పండి. శివాజీ గారి గురించి అన్నారండి అదొకటి, మళ్ళీ మన గరికపాటి గారి గురించి అన్నారండి అదొకటి, మళ్ళీ మన పురాణాల గురించి తీసుకొచ్చాడు అదొకటి, మళ్ళీ ఆయన అంటే క్రిస్టియన్ మతాన్ని గురించి కూడా తీసుకొచ్చాడు అదొకటి. చాలా పాయింట్స్ ఉన్నాయి బ్రదర్, మీకు అదే చెప్తున్నా. అన్నీ చూసుకొని ఆగి మాట్లాడదాం చూసుకుంటానే ఉన్నా నేను అందుకే ఎవరికి రివ్యూ ఇవ్వాల. అర్థమవుతుంది ఇంకేమున్నాయి అడివి చూద్దామని చెప్పేసి ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను. వాడు లేపిన పాయింట్లు ఈరోజు ఒక క్షమాపణతో మీరు కానీ వదిలేసారా? నిజం చెప్తున్నాను, సీరియస్గా చెప్తాను, మళ్ళీ చెప్తాను, మనంత ఎర్రి ఎదవలు ఎవరు ఉండరు. ప్లీజ్ అదే అయితే మీరు చెయ్యొద్దు. అర్థమవుతుందా? వాడికి శిక్ష కాదు, నా ఛానల్ అయితే వాడికి దండేసేసా. మీకు ఆ విషయం తెలుసా తెలీదో? లేపేసా, మన ఇండియా నుంచి లేపేసే వాడిని. దండేస్తే నా ఛానల్లో తెలుగు సెలబ్రిటీస్ నా ఛానల్లో దండేస్తాను వాడికి. అయిపోయింది. అర్థమవుతుందా? నాకు భయం లేదు బ్రో, ఎందుకు భయపడాలి అలాంటి కుక్క గురించి? అర్థమవుతుందా? వాడు దానికంటే పెద్ద నక్క. టు బి ఫ్రాంక్గా మాట్లాడుతున్నా, ఏదో కొంచెం ఎమోషనల్ అవ్వకూడదని కొన్ని వర్డ్స్ మింగేస్తాను తప్ప వాడంత ఏదో నేను చూడలేదు బ్రదర్ ఈ రీసెంట్ టైమ్స్లో. వరస్ట్ మొహం చెత్త మొహం వాడు చెత్త మాటలు, వాడు చెత్తవారం. అర్థమవుతుందా? సో మన ఇండియన్స్ ఈ విషయంలో తగ్గేదే లేదంతే. మనం తగ్గాల్సిన అవసరం లేదు. వాడు క్షమాపణ కాదు, వాడు ఎన్ని చేసినా తగ్గద్దు అంతే.